హలో అండి. ఎలా ఉన్నారు? ఉగాది పండుగని ఎలా సెలబ్రేట్ చేశారు? నేనైతే లాస్ట్ 2 ఇయర్స్‌గా ఫెస్టివల్ చేయలేదు అండి. ఈ ఇయర్ అయినా కాస్త సింపుల్‌గా అయినా చేద్దాము అని కావాల్సిన వస్తువుల కోసం మార్కెట్‌కి వెళ్ళాను. అక్కడ పక్కనే ఉన్న ఈ కుండల షాప్‌లో ఈ కుండ అయితే తెగ నచ్చిందండి. నేను ముందుగా అయితే గిన్నెలో ప్రిపేర్ చేద్దాము అనుకున్నాను ఉగాది పచ్చడ. కానీ ఈ కుండను చూడగానే తీసుకోవాలనిపించింది. పచ్చడి అయిపోగానే ఇందులో కర్రీస్ ఏమైనా చేసుకోవచ్చు కదా అని కుండను తీసుకున్నాను. ఉగాది సీజన్ కదా! అందుకే కాస్త రేటు ఎక్కువగానే పడిందండి. పచ్చడి అయిపోయిందే ఆలస్యం. కుండనైతే శుభ్రంగా కడిగి ఒక డే అంతా కూడా వాటర్‌లో నానబెట్టాను. ఫస్ట్‌గా నానబెట్టాను కానీ టైం లేనందువల్ల ఎక్కువసేపు నానబెట్టాను. అందుకే మళ్ళీ ఒక ఫుల్ డే అయితే వాటర్‌లో నానబెట్టాను. యూట్యూబ్‌లో కుండని ఎలా సీజనింగ్ చేయాలని ఒక వీడియో చూశాను. అందులో చెప్పినట్టుగానే ఫస్ట్ అయితే బియ్యం కడిగిన వాటర్ కుండ నిండుగా పోసి స్టవ్ మీద పెట్టాను. ఫస్ట్ టైం కుండని స్టవ్ మీద పెడుతుంటే కాస్త భయంగా అనిపించింది. ఈ బియ్యం కడిగిన వాటర్‌ని అయితే బాగా మరిగించలేదు గానీ కొంచెం ఎక్కువ వేడినే చేసి ఆ తర్వాత వాటర్ అంతా కూడా తీసేసాను. ఇక్కడ కుండని శుభ్రంగా కడగడం కోసం నేను కొబ్బరి పీచుని వాడాను. కుండకి సోప్స్ వాడడం వల్ల తొందరగా పాడవుతాయి అండ్ హెల్త్‌కి కూడా అంత మంచిది కాదు అని వీడియోలో చెప్పడం ద్వారా నేను కొబ్బరి పీచుతో కుండనైతే శుభ్రంగా కడిగాను. ఇలా శుభ్రంగా కడుక్కున్న కుండని ఒక పొడి క్లాత్ తీసుకొని వాటర్ అంతా కూడా పోయేలా తూడ్చేసుకొని కుండ లోపల 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేశాను. అలా వేసిన తర్వాత కుండ బయట లోపల అంతా కూడా ఈ ఆయిల్‌ని అప్లై చేశాను. ఇలా ఆయిల్ అప్లై చేస్తున్నప్పుడు కుండ కింద ఒక క్లాత్ అయితే వేసుకున్నాను. బండకి తగిలి ఒకవేళ కుండకి ఏదైనా క్రాక్ వస్తుందో ఏమో అనేసి క్లాత్ వేసుకొని జాగ్రత్తగా ఆయిల్ అంతా కూడా అప్లై చేశాను. ఆ తర్వాత ఇప్పుడు ఎండలో పెట్టాలి ఈ కుండని. ఒక 2 అవర్స్ అయితే బాల్కనీలో ఉన్న ఎండలో అయితే కుండను ఉంచాను. కుండని తీసుకొచ్చాక చూడండి లోపల ఇలా ఉంది. ఒకసారి వాటర్ పోసి కడిగేశాను. ముందుగా ఒక గ్లాసు రైస్ అయితే వండి చూద్దాము ఎలా ఉంటుందో అని ఒక గ్లాసు బియ్యం అయితే కడిగి నానబెట్టుకున్నాను. గ్లాసు బియ్యంకి 1కి 2 నీళ్లు పోసి ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేశాను. స్టవ్ మీద కుండను పెట్టి స్టవ్ వెలిగిస్తుంటే కాస్త భయమేసిందండి. అందుకే స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి రైస్ అయితే వండుతున్నాను అనమాట. ఫస్ట్ టైం కుండను తీసుకొచ్చి సీజనింగ్ చేసి ఇలా రైస్ వండుతుంటే కాస్త ఎక్సైటింగ్‌గా, కాస్త భయంగా, కాస్త హ్యాపీగా అనిపించింది. ఇక రైస్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి కుండలో. ఈ వీడియో ఎలా ఉంది? మీకు నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్‌ని సపోర్ట్ చేయండి.